నీ పరిశుద్ధ నామమునకు శుభములు. మనమందరము దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకుని దేవుని ప్రేమించిన వారమై ఉన్నాము. దేవుని కృప అత్యధికముగా మనమై ఉన్నది. దేవుని శాంతి కోసము మనము పాకులాడుతున్నాం. దేవుని శాంతి మనలోనికి వస్తుంది. దేవుని శాంతితో మనము జీవిస్తున్నాం. సమాధానము లేకపోతే ఆయన మనల్ని సమాధానంతో నింపుతాడు, శాంతితో నింపుతాడు. మా హృదయము బాగుండాలని దేవుడు రోజు పరీక్షిస్తున్నాడు. పొలానికి వెళ్ళినప్పుడు సేనుని మనం ఎలా పరీక్షిస్తామో, ఏ మందులు కొట్టాలో అని ఆలోచన చేసి, ఏ పురుగు పట్టింది అని చూసి, దానికోసం ఆలోచన చేసి, దానికి కావలసిన మందు తీసుకొచ్చి అని కొడతాం. అప్పుడు పంట ఫలభరితంగా ఫలిస్తుంది. అలాగే మన ఆత్మీయ స్థితిలో దేవుడు మన గురించి ఆలోచించుతున్న ఎన్నో విషయాలు ఆలోచిస్తున్నాడు మన కోసం. వీరిని ఎలా నడిపించాలి, ఎలా ఆత్మీయత ఆహారం పెట్టాలి, ఎలా వాక్యము వీరిలోనికి తీసుకురావాలి, వీరికి దప్పిక ఉందా, వీరికి దప్పిక లేదా, దప్పికలిగిన ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు దప్పిక ఉందా లేదా అని పరీక్షిస్తూ ఉంటాడు, పరిశీలిస్తూ ఉంటాడు. అలా పరీక్షిస్తున్న సమయంలో మన హృదయాల్ని మనము సరిచేసుకోవాలి. మన హృదయాలతో బంధము ఏర్పాటు చేసుకోవాలి. సమాధాన బంధంతో మనము వర్ధిల్లాలి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో నిరీక్షణ గురించిన మిమ్మను హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పటికూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభుగా ప్రతిష్ఠించుడి. మన హృదయంలో ప్రభువుకి మొదట స్థానం ఇవ్వాలి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ప్రతిష్ఠించాలి. అభిషేకించిన యేసయ్య మన కోసము ఆయన ఎంతగానో ప్రేమిస్తూ కృప ద్వారా మనల్ని పరీక్షిస్తూ, పరిశీలిస్తూ, బలపరుస్తూ, స్థిరపరుస్తూ ఉన్నాడు. సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా, సాత్వికమైన హృదయంలో మనము ఉండాలి. మన హృదయాలు సాత్వికముగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. అడుగు ప్రతి వానికి సమాధానం చెప్పడానికి సిద్ధముగా ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షితో మనల్ని చూస్తున్నాడు. నిరీక్షణ గురించి మనకి నిరీక్షణ ఇస్తున్నాడు.